హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి చూపులు అనగానే పెళ్ళి టిప్ టాప్గా రెడీ అయిపోయి వచ్చావే, నువ్వు కూడా బాగున్నావు అని పెళ్లి కొడుకుతో చెబుతూ ఉంటుంది సహస్ర. నేను మంచి వాళ్ళకి కట్టబెడుతున్నాను మీ వాడిని, మీరేమీ కంగారు పడద్దు, అమ్మాయి చాలా మంచిది అని చెప్తూ ఉంటుంది సహస్ర. ఇక ఇంతలోనే లోపల నుంచి యమున వస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ చూసి ఎవరు వీళ్ళంతా అని సహస్రని ప్రశ్నిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ పెళ్లి వాళ్ళు అని చెప్తూ ఉంటుంది. పెళ్లి వాళ్ళ ఎందుకు వచ్చారు అని అడగటంతో యమున లక్ష్మి కోసం వచ్చారు, లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు, ఇప్పుడు లక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాను అత్తయ్య అని అనటంతో ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది. లక్ష్మి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్య అలా ఉలుకు పలుకు లేకుండా నుంచుని పోయారు, ఏమైంది? నేను చేస్తుంది కరెక్టే కదా, నేనేం తప్పు చేయట్లేదుగా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా లక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటిది అని అడుగుతూ ఉంటుంది యమున. ఇకప్పుడు సహస్ర అంటుంది, వీళ్ళేమి మంచి వాళ్ళు, లక్ష్మిని బాగా చూసుకుంటారు, మా నాన్న కంపెనీలో చేసే వాచ్మెన్ ఇతను, నెలకి 16,000 జీతం వస్తుంది, లక్ష్మిని కూడా చాలా బాగా చూసుకుంటారు కాబట్టి నేను లక్ష్మి కోసం పిలిపించాను, నేను చేసేది తప్పు కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, లక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది యమున. సహస్ర ఇలా అంటుంది, చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అత్తయ్య, ఇప్పుడు ఏమైందని? లక్ష్మికి ఒక మంచి దారి చూపిద్దాం అనుకున్నా, లక్ష్మి ఈ ఇంట్లో ఒంటరిగా పడి ఉంది, ఎవరెన్ని మాటలు అన్నా పడుతోంది, తిట్లు తింటుంది, అందుకనే లక్ష్మికి ఒక మంచి దారి చూపించాలని నేను ఇలాగా పెళ్లి చూపులు అరేంజ్ చేశాను, ఇందులో తప్పేముంది అని అనటంతో అది కాదు ఇంత హఠాత్తుగా ఎందుకు అని యమున ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది. ఏంటి యమున, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు సహస్ర ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? లక్ష్మికి మంచి దారి చూపించాలని నువ్వు విహారి అనుకున్నారు కదా, అందుకని ఇప్పుడు సహస్ర కూడా మీకు తోడైంది, లక్ష్మికి ఒక దారి చూపిద్దామనుకుంది, ఇందులో తప్పేముంది? సహస్ర నువ్వు వెళ్ళి తీసుకొని రా లక్ష్మిని, మీరు నాతో రండి అని చెప్పి పెళ్లి వాళ్ళను బయట గార్డెన్ ఏరియాలో కూర్చోపెడుతుంది పద్మాక్షి. యమున కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడ విహారీ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఇక సహస్ర సైగ చేస్తూ ఉంటుంది అంబికకు. ఇక అంబిక అంటుంది, విహారీ నువ్వు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండాలి, నీకు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా మీటింగ్స్ ఉన్నాయి, కాబట్టి నువ్వు పర్సనల్ పని ఏమీ పెట్టుకోవద్దు, నీకోసం చాలామంది కలవటానికి వస్తున్నారు అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. ఇకప్పుడు విహారీ సరే అని చెప్తాడు. ఇక్కడ లక్ష్మి అద్దం ముందు కూర్చొని చీర కట్టుకొని రెడీ అయి ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాదు, సహస్రమ్మ గారు ఎందుకు నాకు ఎప్పుడు లేనిది ఇలా చీరని బహుమతిగా ఇచ్చారు, అసలు ఎందుకని, అది కూడా ఇప్పుడే కట్టుకోమని బలవంతం పెట్టారు, నన్ను ఎందుకు ఇలాగా రెడీ అవ్వమన్నారు, నాకేం అర్థం కావట్లేదు అని భయపడుతూ ఉంటుంది. ఇంతలో సహస్ర, లక్ష్మి నువ్వు చీర కట్టుకున్నావా అంటూ లోపలికి వస్తూ ఉంటుంది. వావ్ లక్ష్మి సూపర్గా ఉన్నావు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ శారీ అని చెబుతూ ఉంటుంది. కానీ లక్ష్మికి ఏమీ అర్థం కాక ఎందుకు ఇలా చేస్తుందో సహస్ర చూస్తూ ఉంటుంది. లక్ష్మి నీకు కొంచెం మేకప్ తక్కువైంది, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, అమ్మగారు ఎందుకు నాకు ఇప్పుడు ఈ చీర ఇచ్చారు, నన్ను ఇలా కట్టుకోమన్నారు ఎందుకని ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్తాను కదా, నువ్వు ముందు మేకప్ వేస్తానుండు అని చెప్పి అలా మేకప్ బాక్స్ తీసి లక్ష్మి ఫేస్కి పౌడర్ రాస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అందంగానే రెడీ అవుతావు, కానీ ఇవాళ ఎందుకో ఇలాగా చెప్పించుకుంటున్నావు అని ఫేస్కి పౌడర్ అంతా రాస్తూ ఉంటుంది, మేకప్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకో చెప్పండి సహస్రమ్మ గారు, నన్ను ఎందుకు ఇలాగా రెడీ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. సరే అయితే చెప్తానుండు, ఎందుకు నిన్ను ఇలా రెడీ అవ్వమంటున్నాను నీకు చెప్పాలి అంతే కదా, ఒక కథ చెప్తా విను. ఒక అడవిలో ఒక ఒంటరి పక్షి వచ్చి ఎక్కడి నుంచో అలా అడవిలో ఉంది. అక్కడ ఉన్న అడవిలో పక్షులందరూ కూడా ఈ ఒంటరి పక్షిని పట్టించుకోవటం లేదు. తను కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంది. మిగిలిన జంట పక్షులన్నిటినీ చూసి
పాపం బాధపడింది. కానీ ఆ జంట పక్షులు కూడా ఒకరోజు ఈ ఒంటరి పక్షిని చూసి అలా బాధపడుతూ ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పక్షికి ఒక తోడునివ్వాలి అని చెప్పి ఒక తోడుగా ఇంకొక జంట పక్షిని ఇచ్చాయి ఆ ఒంటరి పక్షికి. ఇక అప్పటి నుంచి ఆ ఒంటరి పక్షి జంటగా తిరుగుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది, అలాగా సంతోషంగా ఉందన్నమాట అని చెప్పటంతో, సరే ఈ కథ అంతా నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో లక్ష్మి, నీకు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. నువ్వు చాలా తెలివైన దానివని అనుకున్నాను, కానీ నువ్వు చాలా అమాయకురాలివి అని అంటుంది సహస్ర. చెప్పండమ్మా, నాకు ఈ కథలో సారాంశం ఏంటో అర్థం కాలేదు అని అడుగుతూ ఉంటుంది. సరే చెప్తాను పద, ముందు నువ్వు కిందకి రా, నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇక లక్ష్మిని రెడీ చేసి అలా కిందకి తీసుకొని వెళ్తూ ఉంటుంది గార్డెన్లోకి. అక్కడ పద్మాక్షి పెళ్లి వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది. యమున టెన్షన్ పడుతూ ఉంటుంది. రా లక్ష్మి రా అంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడ విహారీ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడు. మీటింగ్స్ అన్నిటినీ కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. ఫోన్ తన క్యాబిన్లోనే పెట్టేసి మీటింగ్కి వెళ్తాడు. ఇక్కడ సహస్ర లక్ష్మిని బలవంతంగా పెళ్లి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వాళ్ళందరినీ చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇదిగోండి లక్ష్మి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ లక్ష్మిని చూసి చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు పెళ్లి వాళ్ళు. రా లక్ష్మి కూర్చో అని చెప్పి అలా బలవంతంగా కూర్చోపెడుతుంది. వీళ్ళు బాగా చూసుకుంటారు నిన్ను అని చెబుతూ ఉంటుంది. నాకు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అదేంటి, పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా అతన్ని, మరి పెళ్లి వాళ్ళ గురించి నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను అని సహస్ర అనటంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పెళ్లి వాళ్ళ, నాకు పెళ్లి చూపులా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి నీకేదో చెయ్యకూడదు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఏదో ఒకరోజు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, వేరే ఇంటికి వెళ్ళాలి కదా, అది నేను ఇప్పుడు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెబుతూ ఉంటుంది. ఇంత సడన్గా నాకు పెళ్ళి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు మా లక్ష్మితో అని చెప్పి పెళ్లి కొడుకుతో చెప్తూ ఉంటుంది సహస్ర. తను నుంచొని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను, నాకు 16,000 జీతం వస్తుంది. పెళ్ళయ్యాక నిన్ను, మా అమ్మని, నాన్నని అందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, నువ్వు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అని చెప్తూ ఉంటుంది సహస్ర. కానీ లక్ష్మికి ఏమీ అర్థం కాక అలా నుంచొని చూస్తూ ఉండిపోతుంది. ఏం చేయాలని అర్థం కాదు. ఇకప్పుడు యమునకి అర్థమవుతుంది. సహస్ర నేను నీతో మాట్లాడాలి అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు అత్తయ్య, తర్వాత మాట్లాడుకుందాం అని సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు కూడా రా, సహస్ర నువ్వు కూడా రా అని చెప్పి బలవంతంగా లక్ష్మి చేపట్టుకొని యమున పక్కకి తీసుకొని వెళ్తుంది. సహస్ర కూడా వస్తుంది. ఏంటమ్మా సహస్ర, ఇప్పుడు తనకి పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఇంత బలవంతం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు తను పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళాల్సిందే కదా, ఇక్కడ ఒంటరిగా ఉంటుంది, అందుకని నేను ఇలా అరేంజ్ చేశాను, తప్పేం చేశాను అని అడుగుతూ ఉంటుంది సహస్ర. నువ్వు తనకి సహాయం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ సమస్యల్లో పడేస్తున్నావు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదంటోంది కదా, నువ్వు ఎంత మంచి సంబంధం తీసుకువచ్చినా ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయటం ఎందుకమ్మా అని యమున నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ సహస్ర ఒప్పుకోదు. అందులోనూ విహారి కూడా లేడు. విహారికి ఒక మాట చెప్దాం అని చెప్పి విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది యమున. కానీ క్యాబిన్లో పెట్టేయటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు. మీటింగ్లో ఉంటాడు విహారి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అమ్మయ్య, ఇప్పుడు లేకపోతే బావ వస్తే ఏదో ఒక విధంగా ఈ పెళ్ళిని చెడగొట్టేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి నువ్వు అత్తయ్య మాటలు వినకు అని చెబుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మ, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నాకు ఇప్పుడు ఈ పెళ్ళి అది ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి లక్ష్మి, నువ్వు మా అత్తయ్య మాటలు వినకు, విని బాగుపడిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. మా మామయ్య కూడా అలానే ఆవిడ మాట వినే పోయారు అని చెప్పడంతో ఇక యమునకి కోపం వస్తుంది. సహస్ర అంటూ గట్టిగా సహస్ర మీద చెయ్యెత్తుతుంది. చాలా కోపం వస్తుంది. ఇంతలో పద్మాక్షి వచ్చి, ఏంటి యమున, నువ్వు నా కూతురు మీద అరుస్తున్నావు, చెయ్యి కూడా ఎత్తావు అని అడుగుతూ ఉంటుంది. చూడు సహస్ర, నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు, నేనేమి అనుకోను, కానీ మా ఆయన గురించి
మా అబ్బాయి గురించి మాట్లాడితే నేను తప్పుగా తట్టుకోలేను అని చెబుతూ ఉంటుంది.